హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ ఈ JNTUK 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎక్కడ వరకు వచ్చింది, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉందని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు. R20 వాళ్ళే కానివ్వండి, R19 వాళ్ళు కానివ్వండి, R16 వాళ్ళు కానివ్వండి. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే JNTUK 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్లో 3 ఫేజెస్ ఉన్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఏది ఏమైనప్పటికీ ఇంతకు ముందుతో పోల్చినట్టయితే అటానమస్ కాలేజీలు ఎక్కువ అవటం వల్ల, అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళు తక్కువ అవటం వల్ల, స్టూడెంట్స్ తక్కువ అవటం వల్ల, బుక్లెట్లు తక్కువ అవటం వల్ల 3 ఫేజెస్ కూడా స్పీడ్గా కంప్లీట్ అయిపోయినాయి కూడా. కొంతమంది నాకు పెట్టారు ఫేజ్ 3 పేపర్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది అని చెప్పేసి. కాదండి, అది కొంచెం మీకు డిలేగా వస్తుంది ఎప్పుడు కూడా. సో పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక రిజల్ట్స్ పరంగా మనం మాట్లాడుకునే లోపు పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది. 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్లో 32 బీటెక్ పేపర్ వాల్యుయేషను మీకు ఈజీగా జరుగుతుందండి. JNTUKది మాత్రం ఒక్కటే నేను పేపర్ వాల్యుయేషన్ అన్ని యూనివర్సిటీల్లో కల్లా ఈజీగా జరుగుతుందని చెప్తాను. మిగతా ఏ యూనివర్సిటీకి కూడా నేను అంత ఇదిగా ఈజీగా జరుగుతుందని చెప్పను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరీ ఈజీగా చేస్తూ ఉన్నారు JNTUKది. అయితే పేపర్ వాల్యుయేషన్ గురించి మీరు బాధపడే పని లేదు, పాయింట్లు కూడా మీకు బాగా వస్తాయండి ఈసారి. ఇక రిజల్ట్స్ పరంగా స్పీడ్ పెంచేశారు. ఇక రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి జూన్లో, నేను అనుకోవడం ఏంటంటే జూన్ 20 లోపు మరి మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఈ సెట్లు వల్ల ఏమన్నా డిలే కాకుండా ఉంటే జూన్ 20 లోపు మీకు వచ్చేసేదానికి ఛాన్స్ ఉంది. జూన్ 20 ఎక్స్పెక్టెడ్ డేట్. ఓకేనా? సో ఇక కొంతమంది అడుగుతూ ఉన్నారు సెపరేట్ చేయడం ఎందుకని. నేను చేయట్లేదు, బబ్లింగ్ చేయడం మర్చిపోయానండి. ఏం కాదండి, మీరు దానికి భయపడకపోయినా. కాకపోతే అది మాత్రం హ్యాబిట్ కింద అయితే మీరు పెట్టుకోవద్దు, మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఓకేనా? సో చాలామంది చెప్తా ఉన్నారు, సార్ కొన్ని పర్ఫెక్ట్గా రాశాను, కొన్ని రిలేటెడ్గా రాశానండి, పాస్ అవుతానా అండి. అంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి, ఎంత ఈజీగా పేపర్ వాల్యుయేషన్ చేసినా కూడా మీరు గమనించాల్సింది ఏంటి, అక్కడ ఈ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో చేసేటప్పుడు పాస్ మార్కులకి ఎగ్జాక్ట్గా రాసి ఇచ్చేవాళ్ళకి పాస్ మార్కులు అయితే రావు. మీకు ఇంటర్నల్స్ ఉండకపోండి, అది రిలేటివ్ మ్యాటర్. పాస్ మార్కుల వరకు రాసి ఇవ్వటం అనేది మీకు మానుకోవాలి. అంతకు మించి రాసేదానికి మీకు పాస్ మార్కులు కావాలంటే 50 మార్కులు రాయండి, లేదా 45 మార్కులు రాయండి. అంతేగాని ఎగ్జాక్ట్ పాస్ మార్కులు రాస్తే ఎక్కడో చోట పోతున్నాయి, దెబ్బ అయిపోతారు. సో ఓకేనా? సో ఇది చెప్దామని వీడియో చేయడం అయితే జరిగిందండి. మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, రోజుకు ఒక వీడియోనే పడుతుంది కదా, నో ప్రాబ్లం, అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.